హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇంతసేపు ఎందుకంటే మీరు ఒకసారి మీకు అందరికీ ఒకసారి మంచి మించి చూపిద్దామని నేను ఇప్పటిదాకా నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే మీరు ఒకసారి మంచిగా నిమ్మలంగా ఊత బెటరని. ఎందుకంటే ఇది చాలా మంచి కొత్త బ్రిడ్జ్ అన్నట్టు. ఇది ఈ తడాల నుంచి వెళ్ళి డైరెక్ట్ అటు వెళ్ళిపోతుంది. ఎక్కడికి? మన ఓలిగావులకి వెళ్ళిపోతుంది ఈ బ్రిడ్జి. మధ్యలో అది ఉంది, మన ఇది ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ ఉంది కాబట్టి ఆ ట్రాక్ను అవాయిడ్ చేయడానికి మీదికెళ్ళి బ్రిడ్జ్ కట్టేసేది వీళ్ళు. మంచిగా ఉంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు చూడండి. ఇక్కడికి ఇంకా చాలా కాలేదు ఇంకా బ్రిడ్జ్ ఇది. కానీ నేను ఒకసారి నడుచుకుంటూ వద్దామని వస్తుంది అన్నట్టు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డైరెక్ట్ అటు బయటకు వెళ్ళిపోయేదాకా. ఇక ఇప్పుడిప్పుడే పెయింట్స్ ఎత్తురు మొత్తం. ఇక్కడ నుంచి పెయింట్ చాలా అయింది, ఇక మొత్తం కాలేదు ఇంకా పూర్తిగా పని. వీళ్ళకైతే బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది, కానీ ఎప్పటికీ వీళ్ళకు హారన్ల గోర ఉంటుంది ఎప్పటికి. ఎందుకంటే నేను చూసిన బొంబాయిలో కూడా బాగా మంది బ్రిడ్జ్ కార్డ్ ఏదైతుందో, బ్రిడ్జిలు ఉన్నాయిగా, బ్రిడ్జి పక్క పోయినా ఇక్కడ నుంచి ఒక పార్టీషన్ లాగా కట్టి పెడతారంట. వాళ్ళకి లైట్లు కానీ సౌండ్లు కానీ నడకుంటుండడానికి లైట్లు ఎప్పటికీ వస్తూ ఉంటాయిగా బండ్లు. హలో ఫ్రెండ్స్, ఇది ఎక్కడ దాకా వచ్చి చూద్దాం ఒకసారి. ఇది లాస్ట్ అటు ఓలిగావులో దిగిందని నాకు తెలుసు. అయినా సరే ఒకసారి చూద్దాం, మనం ఆట దాకా పోయి చూద్దాం. ఇక పొద్దున మనకు వాకింగ్ అయినట్టు ఉంటుంది, ప్లస్ ఈ బ్రిడ్జ్ అన్నది ఎక్స్ప్లోర్ చేసినట్టు కూడా ఉంటుంది.
అయితే ఇది షేక్ అవుతుంది. అసలు షేక్ కాకుండా ఉండడానికి ఒక గింబల్ తీసుకోవాలి. అలా ఇది చిట్టి ఫోన్ కాదు, చిన్న ఫోన్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ట్రాక్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా మనకు. ఈ సౌండ్ వస్తుందో వస్తలేదో మొత్తానికైతే నేను మైక్ అయితే పెట్టినా కానీ చూద్దాం మరి వస్తుందో వస్తలేదో తెలియదు. మొత్తానికైతే ఫోన్ అయితే పోతున్నాను. అది గ్రౌండ్ అక్కడ చూస్తురా ఫ్రెండ్స్, అది గ్రౌండ్ అన్నట్టు అక్కడ. ఇంకా బాగా ఉంటుంది ఇక్కడ. రోడ్ వేయలేదు, అక్కడ అక్కడ తార్ రోడ్ ఉంది, ఇక్కడేమో రోడ్ లేదు. ఇంకా రోడ్ వేసేది బాగా ఉంది అన్నట్టు ఇక్కడ. ఇది ఎప్పుడు చాలా అయితే మొత్తానికి చాలా అయితే మాత్రం ఇక్కడ 10 నిమిషాలు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. డైరెక్ట్ మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ట్రైన్లో వస్తే వాళ్ళు గేట్లు వేసేస్తారు కాబట్టి 10 నిమిషాలు, ఒకసారి 6 నిమిషాలు, ఒకసారి 7 నిమిషాలు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నట్టు ఇక్కడ. ఒక్కోసారి గూడ్స్ బండి ప్లస్ ప్యాసింజర్ ట్రైన్ రెండు వస్తూ ఉంటాయి, అందుకని కొద్దిగా టైం పడుతుంది అన్నట్టు ఇక్కడ ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, ఇక బ్రిడ్జ్ ఎండింగ్ కాడికి వచ్చేసినాం మనం. ఈ మొత్తం ఈ ప్యాచ్ మాత్రం వేయలేరు, ఇక అక్కడ మళ్ళీ తార్ రోడ్ వేసారు. ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరు పనిచేస్తారు. చూడండి ఫ్రెండ్, ఎంత మంచిగా ఉంది ఈ నజారా, చాలా బాగుంది ఇక్కడ. ట్రాక్ నుంచి బయటకు వచ్చేసాం. ట్రాక్ అక్కడ ఉంది. నేను చూపిస్తాను మీకు, ట్రాక్ కూడా వస్తా. ఒకసారి చూద్దాం, ట్రాక్ చూద్దాం. వీళ్ళేంది నీళ్ళు కిందికి వెళ్ళి మీదకి ఎక్కుతారు ఇట్లా వీళ్ళు. ఇక్కడ డబ్బులు ఎందుకు కట్టిర్రు అబ్బా, ఏం అర్థం కావట్లేదు ఇక్కడ. అచ్చా ఓకే, ఇక్కడ మధ్యలో ఇట్లా ఎందుకు కట్టిర్రు నాకు అర్థం కాలేదు. సరే చూద్దాం. ఆహా, పొద్దుల సూర్యనియుతం అని వస్తుంది ఇక్కడ, మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. చెప్పాలంటే పొద్దుల లేస్తేనే బాగా అనిపిస్తుంది. చెప్పాలంటే అందరికీ పొద్దుల లేస్తేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే పొద్దుల లేస్తే ఏంటంటే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి కూడా. మనం ఎప్పటికీ కదా నిద్రలో ఉంటే ఏం అర్థం కాదు మనకి, ఎక్కడ ఏం జరుగుతుంది ఏం కథ. ఎక్కడైంది పోగొస్తుందేమో, ఏం చేస్తారు అబ్బా. అచ్చా, డాంబర్ను ఇట్లా గర్రం చేసి పోస్తారుగా, ఆ పని నడుస్తున్నట్టయింది అక్కడ. ఇక్కడ ఇటుక బట్టి బాగా రోజు నుంచి ఇక్కడ ఇటుక బట్టి నడుస్తూ ఉంది. ఇక్కడ ఇటుకలు తయారు అక్కడ మోడు కూడా ఉంది.
ఇక్కడ డాంబర్ అనేది వాళ్ళు గరం చేస్తారుగా. ఇక్కడ జనరేటర్ ఉంది, ఆ జనరేటర్ కూడా పవర్ కావాలి. గరం చేస్తుంది. ఈ డాంబర్ అంతా మెల్ట్ చేస్తుంది. మామూలుగా లేదు కదా, ఇవన్నీ డాంబర్ ముక్కలు, ఇవన్నీ డాంబర్ ముక్కలు. అంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుందని, కొంచెం ఎప్పటికప్పుడు కొంచెం రాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండాలని రావడం. ఇక కొందరు ఇక్కడనే వాళ్ళ గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు పండుకోవడానికి. ఎందుకంటే పనిచేసే వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు కాబట్టి ఇక్కడనే వాళ్ళ గుడారాలన్నీ ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు ఇక ఫుడ్ కూడా వండుకుంటారు. ఇప్పుడు అయ్యో లాస్ట్కి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే వీళ్ళకి అడిగితే బెటర్గా, వీళ్ళు పాపం అతి కష్టమే చేస్తారు అన్ని విషయాలు. ఇదంతా ఇప్పుడు మార్కింగ్ చేసుకుంటారు అన్నట్టు వీళ్ళు డాంబరు. అచ్చా ఇక్కడ బ్రిక్స్ గురించి అన్నట్టు, ఇక్కడ బ్రిక్స్ పడతారు కావచ్చు నా హిసాబ్లో. చూడండి ఫ్రెండ్స్, అక్కడ నుంచి స్టార్ట్ అయింది దాదాపు 1.5 కిలోమీటర్ అయి ఉంటుంది నా హిసాబ్లో. అంటే నాకు అట్లా అనిపిస్తుంది 1.5 కిలోమీటర్ ఉండొచ్చు అని. చూద్దాం. ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం కిందికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. అంటే ఇక్కడ బ్రిడ్జ్ ఎండ్ అవుతుంది అన్నట్టు. ఇక ఇది భలే వేసిరండి, మధ్యలో బండలు ఇట్లా చిప్కాంచి పెట్టారు అన్నట్టు వీటికి రోడ్డు మధ్యలో. అంటే గ్రిప్ కోసం అన్నట్టు, ఇంకేంది. బరాబర్ లైన్ కొద్ది బండలు అన్నీ చిప్కాంచి పెట్టారు ఇక్కడ. ఇది గ్రిప్ గురించే, ఇంకేం. వచ్చేసినాం మనం కిందికి. ఇక చెట్లు తీసేస్తారు కావచ్చు, మధ్యలో ఉంది కదా, మధ్యలో అనిపిస్తుంది కొద్దింత. ఎందుకంటే ఆ చెట్లు 2 తీసేస్తారు కావచ్చు ముంగట. ఎందుకంటే ఈ రోడ్ అక్కడ మిలాయించాలి కదా, మొత్తానికి ఈ రోడ్డును అక్కడ కలపాలి కాబట్టి ఆ చెట్టు ముంగట 2 చెట్లు అవి కూడా తీసేస్తారు కావచ్చు. ఎందుకంటే తీసేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్పీడ్లు వస్తాయి కదా బండ్లు, వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక్కసారి టర్నింగ్ అంటే కొంచెం కష్టం అవుతుంది. అందుకనే తీసేస్తారు కావచ్చు అక్కడ చెట్లు. అక్కడ స్టార్టింగ్ చేసినామంటే మనం ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ ఎండ్ అయింది మన బ్రిడ్జ్. ఇక్కడ ఎండ్ అయింది. ఇప్పుడు వెళ్ళిపోం, మన కిందికి వెళ్ళిపోము. కానీ ఇది అంటే ఇంతకుముందు వాళ్ళు నచ్చిన రాలేదు తెలియదు, కానీ మొత్తానికైతే ఈ బ్రిడ్జ్ మీద అయితే నేను వచ్చిన. అది ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన. ఇక్కడ నుంచి ముంగడికి పోతే అప్పుడు ఇక మనకు అక్కడ ట్రాక్ అన్న వస్తాను.